అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా జీవిస్తున్నారా? అయితే సాగనంపుతాం. వీసా ఎక్స్పైర్ అయినా సరే అమెరికాలో ఉంటున్నారా? అయితే తోసేస్తామంటున్నారు ట్రంప్. అమెరికా ఫస్ట్ కాన్సెప్ట్ బలోపేతం చేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఇక నుంచి విదేశీయులపై ఆంక్షలు విధించబోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారిని సాగనంపుతాం, వీసా ముగిసిన వారిని బార్డర్ దాటిస్తామని బాధ్యతల స్వీకరణకు ముందు నుంచే ట్రంప్ చెప్తూ వచ్చారు. అమలు చేసి తీరుతానన్నారు. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 కేటగిరీలుగా విభజించి 43 దేశాలపై ఆంక్షలు విధించారు. ట్రంప్ ఆంక్షల స్వరూపం ఏంటి? ఆ 43 దేశాలు ఏవి? డాలస్ నుంచి టీవీ9 కరెస్పాండెంట్ వెంకట్ వివరాలు అందిస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ మధ్యకాలంలో కొత్త ట్రావెల్ బ్యాన్ తో రావడం జరిగింది అని మనకు తెలుస్తుంది. ఈ ప్రత్యేకమైన ఈ ట్రావెల్ బ్యాన్ లో 3 కేటగిరీస్ గా విభజించడం జరిగింది. 43 దేశాలని 3 కేటగిరీస్ లో, ఎస్పెషల్లీ రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీలో విభజించడం జరిగింది. అయితే మనకి ట్రంప్ మొదటి దిశలో ఏదైతే ప్రెసిడెంట్గా వ్యవహరించారో ఆ టైంలో ఆల్రెడీ ముస్లిం కంట్రీస్ని ఆ బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కొంచెం ఎక్స్టెన్షన్గా పరిగణించవచ్చు. ప్రత్యేకంగా మనకు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే ఈ బ్యాన్ ఏదైతే ఉందో రెడ్ కేటగిరీలో ఉన్న కంట్రీస్ అందరినీ ప్రత్యేకంగా బ్యాన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు అమెరికాలో ఎంట్రీ ఉండదు. అది క్లియర్గా తెలుస్తుంది ఆ రెడ్ కేటగిరీలో ఉన్న వారికి. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భూటాన్ అనే చిన్న దేశం ఏదైతే ఉందో చైనాకి భారతదేశం మధ్యలో, ఆ దేశం రెడ్ కేటగిరీలో ఉండటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే అలానే ఆరెంజ్ కేటగిరీలో పాకిస్తాన్ని కూడా జతపరచడం జరిగింది. అయితే ఈ ఆరెంజ్ దేశాల్లో ఏంటంటే ఈ ఆరెంజ్ కేటగిరీలో ఉన్న దేశాలని ఎలా రాణిస్తారంటే బిజినెస్ వీసా, అంటే ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ ఎవరైనా బిజినెస్ వీసా మీద వచ్చే వారికి మాత్రం ఎంట్రీ ఉంటుంది, మిగతా వారికి ఎంట్రీ ఉండదని ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి. అలానే ఇప్పుడు మనకి ఎల్లో కేటగిరీ ఉంది. ఎల్లో కేటగిరీలో మిగతా కంట్రీస్ ఉన్నాయి. టోటల్లీ 43 దేశాలు ఇందులో ఉన్నాయి. అయితే భారతదేశం, చైనా ఇందులో ఈ 43 దేశాల్లో ట్రావెల్ బ్యాన్కి ఎక్కడ గురి కాలేదు. అయితే మనకి ఎల్లోలో రష్యా కూడా ఉంది. మనం ఇందాక చెప్పుకున్న ఎల్లోలో పాకిస్తాన్తో పాటు రష్యా కూడా ఉంది. అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రష్యా రెడ్ కేటగిరీలో ఉంటుంది అనుకున్నారు, కానీ ఎల్లో కేటగిరీలో ఉంది. మనకి ఈ యొక్క ట్రావెల్ బ్యాన్ ఇంకా డిస్కషన్ స్టేట్లో ఉందంటూ తెలుస్తుంది. ఎందుకంటే ఇది ప్రవేశపెట్టాల్సి వస్తుంది బిల్ని కాంగ్రెస్లో, అండ్ ప్రవేశపెట్టిన తర్వాత అప్రూవ్ అయ్యి తర్వాత దీన్ని లా కింద ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. మనకి భారతదేశానికి అయితే ఎలాంటి ఇంపాక్ట్ లేనట్టు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇందులో భారతీయులు ఎవరు ఇబ్బంది పడే అవకాశం లేదు, కాబట్టి ఎవరు చింతించాల్సిన అవసరం లేదనేది తెలుస్తుంది. వెంకట్ మొలకుట్ల, టీవీ9, డాలస్, టెక్సాస్.